జనగామ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కాలువలు, కుంటల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులు 1,00,000 వరకు సాగునీరు పారిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 50,000 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల ట్యాంకర్లతో పంటలకు నీళ్లు పెడుతుండగా మరికొన్ని చోట్ల ఎండిన పొలాల్లో బర్రెలు, మేకలను మేపుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టినా పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలం వేసిన అది పూర్తిగా ఎండిపోయింది. గొర్రెలు మేకలు మేపుకునే పరిస్థితి ఉన్నది. మొత్తం భూగర్భ జలాలు బోర్లు ఏం కూడా పోస్తలేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి. పెట్టుబడి కూడా ఒక 50,000 వచ్చింది. దీనివల్ల చాలా నష్టపోయి ప్రభుత్వం ఆదుకోకుంటే కొంచెం చాలా రైతుల పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దీన్ని సాయం చేయాలని కోరుతున్నాం. నా ఎకరం 3 ఎకరాల పొలం సార్. పొలం ఎండిపోయింది. పెట్టుబడి దండగా నా పేరు మా మొగన్ పేరు రాములు చచ్చిపోయిండు. ఇక 3 బిడ్డలు నాకు. అయితే ఇక బోరు 3 ఎకరాల పొలం వేసినా ఎండిపోయింది సార్. మాకు తినేదానికి లేవు, ఏం లేవు. మీరు ఏం న్యాయం చేస్తారా, ఏం చేస్తారా?